హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జానుశ్రీ వ్లాగ్స్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసుంటారు కదా, ఇది తిరుపతి వెళ్ళే వ్లాగ్ అనమాట. ఇక్కడైతే ప్రజెంట్ మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే వెయిట్ చేస్తున్నాము ట్రైన్ కోసము. ట్రైన్ అయితే 8:30కి ఉంది, కానీ వచ్చేసరికి 9 అయితే అయ్యిందనమాట. సో నైట్ డిన్నర్కి మమ్మీ చపాతీ ఇంకా కర్రీ ప్రిపేర్ చేసింది. ఇదైతే ఎర్లీ మార్నింగ్ వ్యూ అనమాట. ఎండ ఇంకా రాలేదు, సో చాలా నీట్గా ప్లెజెంట్గా ఉందన్నమాట వెదర్ అయితే. ఇంకా నేను మెల్లిగా బ్రష్ చేసుకొని ఇంకా టీ తాగాను. దాని తర్వాత ఆ వెదర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఇక్కడ సమోసా తింటుందన్నమాట. నేను ఇది సెకండ్ టైం మళ్ళీ టీ తాగుతున్నాను, ఎందుకంటే ఈ ట్రావెలింగ్ జర్నీ వల్ల చాలా హెడేక్ అయితే వస్తుంది నాకు. ఎట్ లాస్ట్ 12 o'clock వరకు అయితే మేము తిరుపతి అయితే రీచ్ అయిపోయాము. రెడీ అయ్యి అంతా చేసేసరికి ఒక 4 అయిందనమాట. ఇంకా అప్పుడు చాలా ఆకలితో ఉండే. ఇంకా నెల్లూరు రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. ఇంకా అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. ఈసారి ఎవరైనా తిరుపతి వెళ్తే ఇది మాత్రం ఫుడ్ ట్రై చేయండి. ఇక్కడ నేను వెజ్ బిర్యానీ తీసుకున్నాను. మా అక్క మీల్స్ అయితే తింటుంది. ఎప్పుడు తిరుపతి వెళ్ళినా ఎప్పుడు మెట్లు ఎక్కి వెళ్ళలేదన్నమాట. ఈసారి అయితే కంపల్సరీ మెట్లు ఎక్కి వెళ్దాము అని అయితే అనుకున్నాము అందరము ఫ్యామిలీ. కమలాకుచూచుక కుంకుమతో నియతారుణితాతులనీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే అతివేలతయా తవ దుర్విషహైరనువేలకృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే అధివేంకటశైలముదారమతేర్జనతాభిమతాధికదానరతాత్ పరదేవతయా గరితాన్నిగమై కమలాదయితాన్న పరంకలయే కలవేణురవావస గోపవధూసత వృతాత్ స్మర కోటి సమాత్ ప్రతివల్లవికాభి. ఇంకా కొంచెం మెట్లు ఎక్కగానే నేనైతే అలసిపోయాను అనమాట. ఫుల్ స్వెట్ వచ్చేసింది అసలు. ఎట్ లాస్ట్ 1000 అయితే రీచ్ అయిపోయాను. నేను ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. మెట్లు ఎక్కుతూ ఉంటే ఏ ప్రాబ్లం రాకుండా ఎప్పుడు వాటర్ ఇంకా వాష్రూమ్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి మనకి. ఇంకా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంకా ఎట్ లాస్ట్ 700 దారిలో అయితే ఇలా మజ్జిగ కనిపించింది. ఇంకా అందరం తాగాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇలా స్టెప్స్ మీద హారతి వెలిగించడము, లేకపోతే దీపాలు అలా వెలిగించడము, అంటే ఎవరి మొక్కుకున్నట్టు వాళ్ళైతే చేస్తారు. ఎట్ లాస్ట్ అయితే స్టెప్స్ అన్నీ అయిపోయాయి. మేము కొండపైకి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6:30 అలా అవుతుందన్నమాట. ఇంకా ఎక్కగానే టీ షాప్ అయితే కనిపించింది ఒకటి. వెంటనే మళ్ళీ టీ తీసుకున్నాము. ఇంకా అందరం అలా రిలాక్స్ అయ్యామన్నమాట టీ తాగుతూ. అలానే మళ్ళీ 7 వరకు 1 hour టైం వేస్ట్ అయిపోయింది ఇంకా టీ తాగడంలో, కొంచెం రిలాక్స్ అవ్వడంలో. ఇంకా 7కి దర్శనానికి అయితే వెళ్దాము అని అయితే స్టార్ట్ అయ్యాము మళ్ళీ.
మేము 3 hours అయితే ఒక్కటే ప్లేస్లో స్ట్రక్ అయిపోయి ఉన్నాం లైన్లో. అసలు వస్తే హాలిడేస్ ఉన్నప్పుడు అస్సలు రావద్దు. అండ్ మేము ఫ్రైడే, సాటర్డే, సండే 3 days హాలిడేస్ కదా అని అలా స్టార్ట్ అయి 1.5 day అయితే పట్టింది దర్శనంకి. అలా టోకన్స్ ఇస్తారు. టోకన్స్ తర్వాత ఒక హాల్లో అయితే ఇంకా ఫోన్స్ అన్నీ తీసుకొని అక్కడ మనం ఇంకా లాక్ అయిపోతాము. కొంగు బంగారు దేవుడా నాకు సాటర్డే రోజు నైట్ 1 o'clock అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా దర్శనం తర్వాత ఇక్కడ నెయ్యి దీపాలు వెలిగిద్దామని అయితే ఇక్కడ వెలిగిస్తున్నాం మేమిద్దరము. ఇది వచ్చేసి లడ్డు కౌంటర్ అనమాట. ఇక్కడ అసలు ఇక్కడ కూడా అసలు ఖాళీయే లేదు. అసలు మినిమం 1 hour లైన్లో వెయిట్ చేస్తా కానీ లడ్డు దొరకట్లేదు అనమాట, అంత రష్ ఉంది. ఫైనల్లీ మాకైతే లడ్డూలు అయితే దొరికాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము శ్రీ కపిలేశ్వర వారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట. శ్రీ కపిలేశ్వర వారి టెంపుల్ అంటే ఇది శివుడిది అనమాట టెంపుల్. బయటికి రాగానే ఈ చాక్లెట్ ఫౌంటైన్ అయితే కనిపించింది. చూడగానే తినాలి అనిపించింది అనమాట. తీసుకొని అయితే తింటున్నాను. కొండ కిందనే ఇది ఇంకో టెంపుల్ అనమాట. ఇక్కడ నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇక్కడ ఇవన్నీ ఇయర్ రింగ్స్ ఏం కొందాము అనేసి అయితే చూస్తున్నాను. నచ్చినవి అన్నీ తీసుకున్నాను. ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్, ఇంకా ప్రసాదం అన్నీ. సండే రోజు నైట్ అయితే మళ్ళీ రిటర్న్ అవ్వడానికి ట్రైన్ అయితే ఎక్కేసాము. ఇది మండే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇట్ లాస్ట్ కాచిగూడ రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము. బాయ్ ఫ్రెండ్స్.